సుదీర్ఘ మీడియా సమావేశం సభకి వెళ్లకుండా మీరు బయట ఎన్ని చెప్తే ఏంటన్నది కొంతమంది మాట్లాడతారు. సభలో విలువ లేనప్పుడు వెళ్ళిన ఒకటే వెళ్ళకపోయినా ఒకటే, నా వాక్ నేను బయట నుంచే వినిపిస్తానని నిదాంతో ఆయన ముందుకు సాగుతున్నారా? అసలు మాజీ సీఎం గారు అసలు ప్లాన్ ఏంటి? ప్లాన్ ఉంటే ఇదేముంది, ప్లాన్ కాలక్షేపం చేయడమే ప్రస్తుతానికి. ఓకే, వీటి మీద ఒక తీవ్రమైన పోరాటాలు, అధ్యయనము, లేకపోతే అది చేయటం కాకుండా ఉన్నదాన్ని కాపాడుకుంటూ కొంతకాలం గడపడం. నేను అసెంబ్లీకి వెళ్ళకపోవడం మీద మీ దగ్గర చాలాసార్లు మాట్లాడాను, నిన్న కూడా చెప్పాను. ఇప్పుడు మండలిలో ఈరోజు దాదాపు హోరాహోరీ జరుగుతుంది. మండలి కాకుండా అది ఒక మంటలిలాగా తయారైంది. అది గతంలో ఎన్టీఆర్ గెలిచినప్పుడు రోసయ్య ఉండేవాడు, లేకపోతే ఇంకా శాసనసభ మండలిలో చాలామంది పేరు కలిగిన వాళ్ళు వీళ్ళంతా అక్కడ ఉండేవాళ్ళు. సో మండలి అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఇక్కడ వీళ్ళకు ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితి ఏమైనా వస్తుందా అని కూడా ఒక సందేహం కలుగుతుంది. నిన్న ఈరోజు జరుగుతున్నది చూస్తుంటే సభకి వెళ్తే దృశ్యం అలా ఉంటుంది. సభకు వెళ్లకుండా నిన్న జగన్ మాట్లాడిన మీడియా కాన్ఫరెన్స్ ఇట్స్ ఏ టోటల్ ఫ్లాప్ అని చెప్పాలి, మిస్ఫైర్ అది. ఎందుకంటే ఆయన ఎంత సమయం అనేది చెప్పాడంటే అప్పుల గురించిన లెక్క చెప్పడానికే చెప్పాడు. ఎన్ని రిపిటేషన్లు, ఎన్ని అవే 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 ఒక విధంగా అంతా అయిన తర్వాత ఆయన ఒక మాట అన్నారు. నేను రాత్రి కామెంట్ చేశాను దీని మీద. గంటన్నర పట్టింది ఇప్పుడు నాకు, కాబట్టి నాకు అసెంబ్లీలో ఇంత సమయం ఇకపోతే, అసెంబ్లీలో ఎవరికి గంటన్నర సమయాలు ఏమి ఇవ్వరండి. సభ జరిగేదే 3 గంటలు 4 గంటలు, విరామాలు పోగా అందులో అనేక బిల్లులు, స్టాట్యూటరీ ఇవన్నీ. కాబట్టి గంటన్నర మాట్లాడిన దాంట్లో విషయం ఏంటి? ఫస్ట్ 20 మినిట్స్ అప్పులు మేమంత చేయలేదు, ఎక్కువ చెప్పారు. అది బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాజీ ఆర్థిక మంత్రి మొన్ననే చెప్పారు, అందరు కూడా మాట్లాడారు. అప్పు అంత 12 లక్షలు 10 లక్షలు అదే చెప్పడానికి అంతసేపు అంటే ఒక విధంగా ప్రజలు కానీ లేదా మీడియా వాళ్ళు కానీ ఎవరు బడిపిల్లలు ఏం కాదు కదా. మీ పాయింట్ మీరు చెప్పారు, దానికి వాళ్ళు చెప్తారు. రాజకీయాల్లో మీరు చెప్పినట్టే తెలుగుదేశం ప్రభుత్వం చెప్పినట్టే వైసీపీ ప్రభుత్వం చెప్తే ఇంకా రాజకీయం ఏముంది? వాటి అన్నిటి మధ్యలో సత్యాన్ని గ్రహించడం కోసమే కదా. కాబట్టి అంత సమయం ఆయన ఒక అప్పు పాయింట్ మీద చేసి అది క్రిమినల్ కాన్స్పిరసీ అంటాడు ఆయన. అంటే నేరపూరిత కుట్ర. అంటే మీడియాలో వచ్చింది, బహిరంగంగా జరిగింది, దాంట్లో కుట్ర ఏముంటుంది వాస్తవంగా? అంటే మీ ఉద్దేశం ఏంటంటే మీడియా అంతా కట్టకట్టుకొని మీ మీద కుట్ర చేస్తుంది అని. ఈ మీడియా శత్రుత్వం అన్న దాని నుంచి ఇప్పటికి కూడా జగన్ బయటికి రాలేకపోవటం అదే థీము. పైగా ఆ పేపర్ వాడు, ఈ టీవీ వాడు ఈ పద్ధతిలో మాట్లాడటం అంటే మీడియా పట్ల ఒక విపరీతమైన ఒక విద్వేషమైన సహించలేని వాతావరణం తనకు చెడు చేసిందనే అంశాన్ని ఆయన అంగీకరించడానికి సిద్ధంగా లేరు. దాన్ని అలాగే కొనసాగిస్తే తన వెనక ఉన్న వాళ్ళు తన వెనక ఉంటారని ఆయన నమ్ముతున్నారు. కాబట్టి ఆయన నిన్న కూడా పూర్తిగా అదే చేశారు. ఇందుకోసమే అయితే మీడియా వాళ్ళకి ముందు రారు కూడా. నేను ఒక 40 ఏళ్ళ మీడియా వ్యక్తిగా చెప్పగలుగుతున్నాను. మీరు పొలిటికల్ పాయింట్స్ దాటేసి మీరు చెప్పదలుచుకుందే 10 సార్లు అటు తిప్పి ఇటు తిప్పి బొమ్మలు వేసి ఇవన్నీ చేసి చెప్తుంటే ఎవరు రారు. వీ లూజ్ ఇంట్రెస్ట్. కాసేపు వింటారు. మీడియా వాళ్ళు ఎలా ఉంటారు, అనేకం కవర్ చేయాలి. అక్కడ పిలిచేవాడికి తనే పిలిచినట్టు ఉంటుంది. వెళ్ళే వాళ్ళు అనేకం చూస్తుంటారు రిపోర్టర్స్, మనకు తెలుసు కదా, మీకు కూడా తెలుసు. కాబట్టి ఆయన ఆ విధంగా ఏమీ అర్థవంతంగా ఇప్పుడు కొన్ని లెక్కలు చెప్పారు. ఉదాహరణకు తల్లికి వందనానికి ఇంత కావాలి, దీనికి ఇంత ఇచ్చారు, ఓకే అవి ఓకే అలాంటివి చెప్పే బదులు, రెండోది విధానపరంగా ఎక్కడ డిఫర్ అయ్యారని చెప్పే బదులు అలాగే తను చేసిన వాటికి కూడా కొంత అన్న వివరణ ఇవ్వాలి కదా, ఏం లేదు. అందువల్ల పూర్తిగా ఒక ఆత్మస్థుతి, పరనింద అన్నటువంటి పద్ధతిలో, అది కూడా పరనింద పార్టీ నింద కాకుండా మీడియా నింద కూడా దాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి నిన్న ఆయన ఏమి శక్తివంతమైన లేదా పవర్ఫుల్ మెసేజ్ కన్వే చేయడంలో ఆయన మొదటిదే విఫలమైపోయింది. ఇంకా రెండో విషయము, 2 సవాళ్ళు విసిరారు. మొదటి సవాలు మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తానంటున్నారు కదా వెళ్ళకపోతే. అవును, అంటే చేసుకోమనండి అన్న పద్ధతిలో మాట్లాడారు. డిస్క్వాలిఫై చేస్తానంటే కోర్టుకు పోతాం, ఇప్పుడే కోర్టులో ఒకటి నడుస్తుంది, ఈ విధంగా మాట్లాడారు.